హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ టు శశి కిచెన్ బుక్. ఈరోజు రెసిపీ రవ్వ లడ్డు అండి. పాకం పడితే గట్టిగా వస్తాయి అని కొంతమంది భయపడుతూ ఉంటారు. మనం ఈరోజు సాఫ్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఎప్పుడన్నా స్వీట్ తినాలనిపించినప్పుడు 10 నిమిషాల్లో ఈ రవ్వ లడ్డు చేసుకోవచ్చండి. ఈజీగా టేస్టీగా ఉంటుంది. 10 నుంచి 15 రోజుల వరకు నిల్వ ఉంటాయండి. ఈ స్వీట్ని పక్కా కొలతలతో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ లడ్డు నోట్లో వేయంగానే చాలా సాఫ్ట్గా అనిపిస్తూ ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ఈ కొలతలతో ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. ఒక 10 నుంచి 15 జీడిపప్పుల్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే బాదం పప్పును కూడా ఒక 10 తీసుకొని కట్ చేసుకోవాలండి. ఇప్పుడు కిస్మిస్ని కూడా కలిపి ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో పావు కప్పు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాస్త వేడైన తర్వాత ఇందాడ మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి, లేకపోతే కలర్ మారిపోతూ ఉంటాయి. డ్రై ఫ్రూట్స్ వేగినాయండి. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకుందాం. ఇదే ప్యాన్లో 2 కప్పులు బొంబాయి రవ్వ, అంటే ఉప్మా రవ్వ అంటారండి, వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. రవ్వని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు దోరగా వేయించుకోవాలి. రవ్వ అయితే ఫ్రై అయ్యిందండి. దీన్ని పక్కన పెట్టుకోవాలి. వేరే ఒక గిన్నె తీసుకొని అందులో 1 కప్పు షుగర్ వేసుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు 4 నుంచి 5 యాలకులు తీసుకొని దంచుకొని షుగర్లో మిక్స్ చేసుకోవాలండి. యాలకుల పొడి కూడా వేసుకుంటే టేస్ట్ బాగుండిద్ది, స్మెల్ కూడా చాలా బాగుండిద్దండి. మీరు కూడా తప్పకుండా వేసుకోండి. కొత్తగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకుంటే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని సపోర్ట్ చేసిన వారు అవుతారు. పాకం అయితే వచ్చిందండి. ఇలా తీగ పాకం రావాలి. వేయించి పక్కన పెట్టుకున్న రవ్వలో పంచదార పాకం వేసి కలుపుకోవాలి. ఆ పాకాన్ని ఈ రవ్వ మొత్తం అబ్జర్వ్ చేసుకోవాలండి. ఇందులోనే వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ను కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇవి కూడా రవ్వలో పూర్తిగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ రవ్వని 10 నిమిషాలు ఆరనివ్వాలండి. రవ్వ అయితే పూర్తిగా చల్లారిందండి. ఇందులో 1 టీ గ్లాసుల వరకు పాలు తీసుకోవాలి.
పాలు మొత్తం ఒకేసారి పోయకూడదండి. కొద్ది కొద్దిగా పోసుకుంటూ మనకి నచ్చిన సైజుల్లో లడ్డూలాగా చుట్టుకోవాలి. ఇంతే అండి, చాలా సింపుల్. అన్నీ మన ఇంట్లో ఉండే వస్తువులే. ఒక్క 10 నిమిషాల్లో మనం ఇలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. నాకైతే చాలా బాగా కుదిరినాయి. మీరు కూడా నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరినాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.